అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు వీడియోలో ఎగ్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎగ్ పచ్చడిని ఒక 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 5 గుడ్లను తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. వీటిని ఒక బౌల్లో పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా అన్ని గుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. మనం వేసుకున్న పసుపు, ఉప్పు బాగా కలిసేటట్టుగా ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక పొడవుగా ఉండే గ్లాస్లోకి కానీ ఏదైనా ఒక లోటాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ మీద కుక్కర్ గిన్నె కానీ లేదంటే ఇడ్లీ పాత్ర కానీ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఏదైనా స్టాండ్ పెట్టుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని లోపల పెట్టి ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఏమాత్రం మాడినా కూడా చేదొచ్చేస్తుంది. అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఎగ్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివర్లో నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లోకి కానీ ఎయిర్ టైట్ జార్లోకి తీసుకొని ఒక 1 మంత్ పాటు స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.